గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనము ఒక ప్రత్యేక అంశాన్ని తెలియచెప్పుకుందాం. శని గారి గురించి కొన్ని విషయాలు తెలియచెప్పుకుందాం. శని అనంగానే నక్షత్రానికి అధిపతి ఆయన. అయితే ఏ ఏ నక్షత్రాలకు ఆయన అధిపతిగా ఉన్నారు అంటే పుష్యమి, అనురాధ, అలాగే ఉత్తరాభాద్ర. పుష్యమి నక్షత్రము 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటాయి. అనురాధ నక్షత్రం 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలో ఉంటాయి. అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాలు మనకి మీన రాశిలో ఉంటాయి. నిజానికి శనిగారి యొక్క తత్వం ఏమిటి అంటే ఆయన మందుడు, నిదానంగా ఉంటారు. అలాగే కొంచెం చెంచల స్వభావి, ఏవి పట్టని విరాగులు ఎలా ఉంటారో అలాంటి తీరు కలిగినటువంటి వ్యక్తి. తైల సంస్కారం లేని జుట్టు, పాదాలకి రక్షణ లేని విధంగా చెప్పులు లేకుండా శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఎండల్లో నడిచి వానల్లో నడిచి ఇలాగా ఆ శరీరాన్ని కష్టపెట్టే తత్వం ఉండేటటువంటి లక్షణం. ఇక చెప్పులు కానీ గొడుగు కానీ ఈయనకి ఇష్టమైన వస్తువులు, నలుపు రంగు వస్త్రాలు, నువ్వుల నూనె, నల్ల నువ్వులు, ఇలాంటి పదార్థాలు ఇవన్నీ కూడా వీరికి ఇష్టంగా ఉంటాయి. ఈ గ్రహము కూడా వాయుతత్వ గ్రహం అని చెప్పచ్చు. నిజానికి భచక్రంలో మకర రాశికి, కుంభరాశికి ఈ 2 రాశులకి అధిపతిగా ఉంటారు. ఒకవేళ మకర రాశిలో శనిగారు సంచరిస్తున్నా అది లగ్నమైనట్టయితే, లేదా కుంభరాశిలో శనిగారు సంచరిస్తున్నప్పుడు అది లగ్నమైతే, శిశువు పుట్టేటటువంటి సమయానికి లగ్నాన్ని కడతాం కదా మనం, ఆ లగ్నం అయినట్టయితే శశి మహాపురుష యోగంలో శిశువు జన్మించినట్టు. అంటే శనిగారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మరి శని శని అని అంటూ ఉంటారు కదా చాలామంది. ఏదన్నా కొంచెం చెడు జరిగినా, కష్టం జరిగినా, అనుకోని అవాంతరాలు వస్తున్నా, ఇలాంటి వాటన్నిటికీ శని అనేటటువంటి ఒక మాట మనకి ఈ సమాజంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎవరైనా పేచీలు పెడుతూ ఉంటే ఒట్టి శనిగాడు అంటారు. ఏదైనా వ్యతిరేకాలు మాట్లాడుతుంటే వాడు ఒట్టి దరిద్రుడండి, ఒట్టి శనిగాడండి వాడు అంటుంటారు. అంటే శనిని ఎందుకంత వ్యతిరేకంగా తీసుకుంటారు? మరి ఇక్కడ శని శశి మహాపురుష యోగం అనే ఒక యోగంలో ఉన్నారు కదా, అంత అద్భుతమైన స్థితిలో ఉన్నారు కదా. శనిగారి యొక్క స్థితి మనకి తులరాశిలో ఉన్నట్టయితే ఆయన ఉచ్చులో ఉన్నారు అని చెప్తాము. ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితం. మరి ఈ శనిగారు ఇంత గొప్ప స్థితుల్లో రాశి చక్రంలో ఉంటూ ఉంటే మంచి ఫలితాలని చెప్పుకుంటున్నాం కదా. మరి శనిగాడు, శని అని ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే ఇది మానవ తప్పిదం. అస్సలు అనకూడదు. పొరపాటున కూడా శనిగారిని తిట్టకూడదు. ఎందుకు తిట్టకూడదు అంటే ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వద్దకి ఒక ఆయన వెళ్ళారు దర్శించుకుందామని. అయితే ఈ వెళ్ళిన ఆయన జ్యోతిష్కుడు. ఈయన అందరికీ జాతకాలు చూసి చెప్పి పంపిస్తూ ఉంటారు. ఆయన యొక్క జాతకంలో ఆయనకి ఏవో దోషాలు కనిపించి, నా దోషాలు ఎలా పరిహరింపబడతాయి అనుకుని ఏవో పూజలు, జపాలు అవన్నీ చేసుకున్నారట ఆయన. వీటికన్నిటికీ అయినా కూడా పరిహరింపబడల. ఒక్కసారి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి మనము ఇదేమిటో అడుగుదాము, నేను ఇన్ని జపాలు చేయించుకున్నాను, ఇన్ని పూజలు చేయించుకున్నాను, నా పరిహారాలు పరిహరింపబడలేదు, నేను ఎవరికన్నా చెప్తూ ఉంటే వాళ్ళకి అన్నీ బాగుంటున్నాయి, మరి నా సంగతి ఏంటి, నేను ఎప్పుడు బాగుపడతాను అని చెప్పి బాధపడి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారట. నమస్కారం చేస్తే ఏంటి ఇలా వచ్చావు అని అడిగారు. మహాస్వామి వారికి ఆయనకి తెలియదా, ఆయన త్రికాలజ్ఞులు. ఏ మనిషిని చూస్తూనే వారు ఎందుకొరకు వచ్చారనేది కూడా తెలిసిపోతుందన్నమాట. అంత గ్రహింపు ఉన్నటువంటి జ్ఞానం ఉన్నవారు, అపర శివావతారులు కదా ఆయన. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. అయినా కూడా ఏంటి ఇలా వచ్చావు అని అడిగారు. అంటే స్వామి నా సమస్య ఇది అని చెప్పారట ఈ వచ్చిన ఆయన. చెప్తే నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నీకు తెలుసా అని అడిగారు. అంటే నాకు తెలియదు స్వామి, నేను చేస్తున్న తప్పే ఉంది, నాకు తెలిసినంత వరకు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పారట. నువ్వు గ్రహాలన్నిటినీ కూడా వాడు వీడు వీడు వాడు అని సంబోధన చేస్తున్నావు, ఇది చాలా పెద్ద తప్పు. వాళ్ళు నీకేం ద్రోహం చేశారు? వాళ్ళ ఈ సృష్టి పరిపాలనలో వాళ్ళని నియమించింది భగవతి. కాబట్టి వాళ్ళు నియమానుసారం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు శనిగాడు, గురువు వచ్చాడు, బుధుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, శుక్రుడు వచ్చాడు అని వాళ్ళేదో నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల్లాగా వచ్చాడు వెళ్ళాడు అని చెప్తున్నావు.
ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? అదంతా నువ్వు చేసే తప్పే గదా! అని చెప్పి ఆయన తప్పుని తెలియచెప్పారట. అప్పుడు ఈ వచ్చినాయన, "అరే! నేను ఇంతకాలం నుంచి జ్యోతిష్యం చెప్తూ ఉన్నాను. ఈ పాటి మాట నాకు తెలియలేకపోయిందే. నేనెంత పెద్ద పొరపాటు చేశాను. నేను చేస్తున్నటువంటి పొరపాటు ఇప్పుడు నాకు మహాస్వామి వారు తెలియజేశారు. నేనింక నుంచి ఇలా అనకూడదు. నిజంగానే వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. నేనెందుకు వాళ్ళని శనిగాడొచ్చాడు, మీకు శని పట్టింది, మీకు గురువొచ్చాడండి, ఈ గురువు మీకు వక్రంలో ఉన్నాడు, సరైన స్థితిలో లేడు, నీచలో ఉన్నారు. ఇలాంటివన్నీ నేను చెప్తున్నాను. చాలా తప్పు చేస్తున్నానని చెప్పి ఇప్పుడు స్వామివారికి క్షమార్పణలు చెప్పుకుని, నేనింకెప్పుడు చెప్పను ఇలాగా, దయచేసి నా తప్పుల్ని మన్నించండి అని చెప్పి స్వామివారి ముందర తన తప్పుని ఒప్పుకొని క్షమించమని అడిగితే స్వామివారు చెప్పారట, కొద్ది రోజులు ఇలా చెయ్యి, నీ తప్పులన్నీ పరిహరింపబడి నీకు మళ్ళీ మంచి దశలు వస్తున్నాయి. ఉన్న మంచి దశలన్నీ నీకు చక్కగా యోగిస్తాయి అని చెప్పి ఆశీర్వదించి పంపించారట. ఇక అప్పటి దగ్గర నుంచి ఆయనకి మళ్ళీ తర్వాత బానే ఉందని చెప్పి తెలియచెప్తారు. ఇది మనకి మహాస్వామి వారి చరిత్ర మనము చదువుతూ ఉన్నప్పుడు మనకి ఒక చోట ఈ ఈ సంఘటన తెలియజేయబడుతుంది. అంటే గ్రహాలు ఎంత గొప్పవి! 9 గ్రహాల మీద ఈ పరిపాలనంతా ఆధారపడి, ఈ గ్రహాలు చక్కగా వాటి గమనంలో వెళ్తూ ప్రజల మీద ఒక సుపరిపాలనని అందిస్తూ ఉంటే, వాటి యొక్క పరిధిలో అవి ఏమి చేయాలో అవి చేస్తున్నాయి. వ్యక్తి మీద గానీ, సంస్థల మీద గానీ, మానవాళి మీద గానీ దానికేమి కక్ష ఉండదు కదా! వాటి కక్షలో అవి తిరుగుతూ చక్కగా వాటి ఫలితాలను అవి ఇస్తూ ఉన్నప్పుడు మనము వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చాలా తప్పు. అది ఒక గ్రహముగా సైన్స్ ఏమో గ్రహం అని చెప్తుంది. మనకి జ్యోతిష శాస్త్రమేమో ఇది పురాణానికి సంబంధించి మైథలాజికల్‌గా వీళ్ళు ఫలానా వాళ్ళ పిల్లలు, వీళ్ళకి చక్కగా అధికారం, పరిపాలనా యోగ్యత ఉన్నది అని చెప్పి తెలియచేస్తుంది. కాబట్టి మనము ఇది సైన్స్ అని నమ్మినా గానీ, గ్రహం అని అంటున్నా గానీ, మైథలాజికల్‌గా గూడా వాళ్ళ యొక్క చరిత్రలున్నాయి కాబట్టి మనకి ఈ పురాణ ఇతిహాసాల ద్వారా మనం ఖచ్చితంగా వాటిని నమ్మాల్సిన పరిస్థితే. ఎందుకంటే చాలా ఆధారాలున్నాయి గదా! చంద్రుడు కనిపిస్తున్నాడు, సూర్యుడు కనిపిస్తున్నాడు, భూమి పుత్రునిగా కుజుడు కనిపిస్తున్నాడు. మన అంతరిక్షంలోకి రాకెట్స్‌ని పంపించి, ఈ గ్రహాల్ని గుర్తించి, ఆ గ్రహాల మీద రాకెట్స్‌ని దింపుతున్నారు. మరి ఇవన్నీ కూడా నిజమే కదా! ఇవి నిజమైనప్పుడు మైథలాజికల్‌గా గూడా నిజమే కదా! పురాణ ఇతిహాసాలు కూడా నిజమే కదా! ఇలా నిజమైనప్పుడు మనం ఎందుకు నమ్మము? ఖచ్చితంగా నమ్మాలి. అలాగే ఈ గ్రహాల విషయం దగ్గరికొచ్చేటప్పటికి నవగ్రహాలు అని చెప్పుకుంటున్నాం గానీ, వారు కూడా చాలా చాలా పుణ్యప్రదమైనటువంటి వారు. ఒక గురువు గాని, ఒక శనిగారు గాని, ఒక రాహువు గాని, ఒక కేతువు గాని, ఒక బుధుడు గాని, ఒక రవి గాని, ఒక చంద్రుడు గాని, ఒక శుక్రుడు గాని, ఒక కుజుడు గాని, ఇలా 9 రకాలైన గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ భూమి మీదకి ప్రసరింపజేస్తూ ఉంటాయి. అలాగే ఈ శని గారి దగ్గరికొచ్చేటప్పటికి ఇప్పుడు మనం శని, శని అనుకుంటున్నాం గదా! మీరు గమనించారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నాకు ఫోన్‌లు చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మీరు గ్రహాలని గూడా చాలా గౌరవంగా మాట్లాడతారండి అని. మరి గ్రహాలను కూడా చాలా గౌరవంగా మాట్లాడాలి. లేకపోతే ఆ వాచదోషం మనకి అంటుకుంటుంది. మనం గూడా పొరపాటు చేసిన వాళ్ళమే అవుతాం గదా! కాబట్టి ఖచ్చితంగా గ్రహాన్ని మేము ముఖ్యంగా నేనైతే వారు అనే అంటాను. శనిగారు, గురువుగారు అనే అంటాను. అవి 2 ఇంకా పెద్ద గ్రహాలు కాబట్టి. మిగతా వాళ్ళని ఏదో కాస్త బుధుడు, చంద్రుడు అన్నా మిగతా గ్రహాలని మటుకు ఖచ్చితంగా పెద్ద గ్రహాలని గారు అనే గౌరవిస్తాం. మరి ఇదే శనిగారు ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో నూనె వ్యాపారంలో పూర్తిగా ఉన్నత స్థితిలోకి తీసుకొనెళ్తున్నారు. గాజు సీసాల వ్యాపారము, ఇనుము వ్యాపారము, తుప్పు వ్యాపారము, అలాగే యంత్రాలు, యంత్ర పరికరాలు, దుస్తులు, సిమెంటు, సున్నము, కాంక్రీటు, రోడ్లు ఇలాంటి వాటికి సంబంధించి మరి ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని వందల కారకత్వాలున్నాయి. ఇన్ని రకాలైనటువంటి పదార్థాలకి, నల్లరేగడి భూమికి, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆయన ప్రతీకగా ఉంటున్నారు కదా! చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనిస్తున్నారు కదా! ఆయన ఉచ్చులో ఉన్నప్పుడు గాని, ఆయన శుభదృష్టితో ఉన్నప్పుడు గాని, ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలనిస్తున్నారు కదా! మరి శని గాడు అనడము, లేదా శని పట్టింది అనడము, ఇలాంటి మాటలు మనము ఈ సమాజంలో వింటూ ఉన్నాం గదా! అవన్నీ ఎంతవరకు సమంజసం?
కాబట్టి అనకుండా ఉండడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఈ శని గారి యొక్క స్థితులు మరికొన్ని స్థితులు ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉచ్చలో తులారాశిలో ఉచ్చలో ఉన్నారు అని చెప్పుకుంటున్నాం. అంటే అద్భుతమైన స్థితి అనమాట. అది గనక 4, 7, 10 లేదా 1 స్థానాలయినట్టయితే ఇక్కడ కూడా శశి మహాపురుష యోగం ఏర్పడుతుంది. మరి శశి మహాపురుష యోగం ఏర్పడినప్పుడు కూడా అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు సమాజంతో, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు, అలాగే రోడ్ అండ్ బిల్డింగ్స్‌కి సంబంధించి పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యవసాయంలో కూడా చాలా మంచి భూకామంది అవ్వడము, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్‌కి యజమాని అవ్వడము, ఇలాంటివన్నీ ఉంటాయి గదా! అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు శనిగారు గూడా అందిస్తున్నారు. అలాగే నీచలో ఉన్నప్పుడు అంటే శని తన యొక్క ప్రభావాన్ని కోల్పోయే విధంగా ఎక్కడ ఉంటారు అంటే మేషరాశిలో ఉంటారు. మేషరాశిలో ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలుంటాయి? శనిగారు ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? తన స్వస్థానమైన మకర కుంభాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి అని. ఈ నీచ రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? శని గ్రహం మీద ఇతర గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్‌లో మనము తెలియచెప్పుకుందాము. అంతవరకు సెలవ. నమస్కారం.